పడమరి వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పడమరి వీధిలోని మేడల ప్రాంతంలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. తొలత అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేకంగా సిద్ధం చేసిన నైవేద్యాలను ప్రసాదాలుగా నివేదించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అమ్మవారి అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలు మాట్లాడుతూ పడమరి వీధి గంగానమ్మ జాతర నిర్వహణకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారికి వచ్చిన కానుకల ఆదాయంతో పాటు జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరికొంత డబ్బును పోగు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పునర్విక వైద్య ఖర్చుల నిమిత్తం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. చిన్నారి పునర్వికాకి వయసమ్మ ఈ రోజు వచ్చే ఆదాయాన్ని మొత్తం చిన్నారికి పడమరి వీధి జాతర కమిటీ మా చిన్న ప్లేట్లు గ్లాసులు చేసుకోవచ్చమ్మా. చిన్నారి వర్క్ సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. జగనే అలా వెళ్ళిపోతే ఏలూరు పడమరి వీధి గంగానమ్మ జాతర మహోత్సవాల్లో ముగింపు మహోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు మన పడమరి వీధి మేడల వద్ద 20,000 మందికి మహా అన్న సమారాధన అనే కార్యక్రమం అనేది చేపట్టాం. మరి భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మరి ఈరోజు మా కమిటీ ఏమైనా ఉండే, ఉత్సవ కమిటీ ఏమైనా ఉండే, మా ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చిరంజీవి పునర్వికాకి 16 కోట్ల ఇంజక్షన్ ఖర్చు నిమిత్తం మరి ఈరోజు అమ్మవారికి వచ్చే ఆదాయం మొత్తం ఈరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు వచ్చే ఆదాయం మరియు మేము వేసుకున్న డొనేషన్లు అన్నీ కూడా ఈరోజు చిరంజీవి పునర్విక ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. కావున ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చిరంజీవి పునర్వికకి ఎంతో కొంత వాళ్ళకు తోచిన సహాయం చేయాలని చెప్పి ఈ పడమరి వీధి కమిటీ తరఫున కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మిగతా జాతరలో పెద్దలు చాలామంది ఉన్నారు. వారు కూడా దయగల హృదయంతో వారందరూ కూడా ఆ పునర్వికాకి ఎంతో కొంత డొనేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.